టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి దెబ్బతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ప్రముఖ యాడ్ కంపెనీలని కోట్ల రూపాయలు పట్టుకుని ప్రభాస్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రముఖ స్టార్ హీరోలందరూ తమకు నచ్చిన బ్రాండ్ అడిగినంత ఇస్తే తప్పకుండా డీల్ కుదుర్చుకుంటూ ఉంటారు. కానీ ప్రభాస్ మరోసారి తాను ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా కొందరిలా బిహేవ్ చేయనని ప్రూవ్ చేశాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే తాజాగా ప్రభాస్ అందరికీ షాక్ ఇస్తూ ఏకంగా 18 కోట్ల రూపాయల డీల్ ఒకటి వదిలేశాడట. ఈ మేరకు ఓ ప్రముఖ యాడ్ కంపెనీ ఆఫర్ చేసిన ఈ మొత్తాన్ని వద్దని చెప్పి ప్రభాస్ అమెరికా వెళ్లిపోయాడట. మామూలుగా అయితే ఓ ప్రకటనకు ఇంత మొత్తం అంటే అది భారీ అమౌంట్ కిందే లెక్క. వేరే ఏ హీరో అయినా ఇలాంటి ఆఫర్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నో చెప్పడానికి ఇష్టపడరు. కానీ కారణం తెలియదు గాని ప్రభాస్ మాత్రం సింపుల్ గా వద్దని చెప్పేశాడట. ఈ నేపథ్యంలో ఈ మధ్య బోలెడని ఎండార్స్మెంట్స్ తన దగ్గరకు వస్తున్న కారణంగా కూడా ప్రభాస్ ఆ డీల్ వద్దన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బాహుబలి 2 రిలీజ్ తర్వాత ప్రభాస్ కొన్నిటికి సైన్ చేశాడట. ఇక వాటి షూటింగ్స్ అయితే ప్రభాస్ అమెరికా టూర్ నుంచి వచ్చాక మొదలవుతాయని సమాచారం. ఇందులో భాగంగానే ఓ 4-వీలర్ కంపెనీ, ఓ పెర్ఫ్యూమ్ కంపెనీతో పాటు మరో 2-3 కంపెనీలకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అంతా బాగానే ఉన్న మీడియం రేంజ్ డీల్స్ అన్ని ఒప్పుకున్న ప్రభాస్ ఏకంగా 18 కోట్ల రూపాయల డీల్ ను సింపుల్ గా వదిలేయడం మాత్రం ఇప్పుడు సినీ సర్కిల్లో సెన్సేషన్ గా మారింది. ఓ మూవీ రెమ్యునరేషన్ తో సమానమైన ఆ డీల్ ని ఇప్పుడొస్తున్న ఆఫర్స్ తో పోల్చుకుని 18 నుంచి 20 కోట్ల దగ్గర డీల్ ఆగిపోవడం ఇష్టాలేకే ప్రభాస్ వద్దన్నాడని ప్రస్తుతం ఇన్నర్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రభాస్కే తెలియాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.